హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్కి సంబంధించి చాప్టర్ వైజ్ ముఖ్యమైన ప్రశ్నలను మనం చర్చించుకున్నాం. ఆ విభాగంలో ఇది రెండో వీడియో. ఈ వీడియోలో మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చాప్టర్కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను చర్చించుకుందాం. ఈ చాప్టర్ యొక్క వెయిటేజీ 2 మార్క్స్ అన్నమాట. ఇక మొదటి ప్రశ్నను మనం పరిశీలన చేస్తే, డిస్టింగ్విష్ బిట్వీన్ యాక్యురసీ అండ్ ప్రిసిషన్. యాక్యురసీ మరియు ప్రిసిషన్ల మధ్య తేడాను గుర్తించమని అంటున్నారు. ఓకే, యాక్యురసీ అంటే యాక్యురసీ ఆఫ్ ఏ మెజర్మెంట్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ హౌ క్లోజ్ టు ద మెజర్డ్ వాల్యూ టు ద ట్రూ వాల్యూ ఆఫ్ ద క్వాంటిటీ. ట్రూ వాల్యూకు ఎంత దగ్గరగా ఉంటుంది వాల్యూ అనేది యాక్యురసీ అనమాట. కింద ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఆ ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. మరి ప్రిసిషన్ అంటే, ప్రిసిషన్ టెల్స్ అస్ టు వాట్ రెజల్యూషన్ ఆర్ లిమిట్ ద క్వాంటిటీ ఈజ్ మెజర్డ్. ఇది ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన ఎంత రెజల్యూషన్ ఉంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ విషయాన్ని మీనింగ్ఫుల్గా అర్థం చేసుకోవడానికి ఈ ఎగ్జాంపుల్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. యాక్చువల్గా ఒక వస్తువు లెక్క లెంత్, ఉదాహరణకు ఒక పెన్సిల్ లెంత్ లేదా ఏదైనా ఒక వస్తువు యొక్క లెంత్ ఇంత అనుకున్నాం, 3.678 సెంటీమీటర్స్ అనమాట. దీన్ని నార్మల్ స్కేల్తో కొలిసినాం. నార్మల్ స్కేల్ యొక్క లీస్ట్ కౌంట్ 0.1 సెంటీమీటర్లు. ఇది 3.5 సెంటీమీటర్లు వచ్చింది. ఎంతో కొంత యాక్యురసీ ఉంది, బట్ ఇన్ని డెసిమల్స్ మెజర్ చేయలేకపోయింది. కాబట్టి దీనికి ప్రెసిషన్ లేదు, పెద్దగా ప్రెసిషన్ లేదు. నెక్స్ట్, వెనియర్ కాలిపర్స్ తీసుకొని మెజర్ చేసినామని అనుకున్నాం. అందులో కొన్ని మిస్టేక్స్ వల్ల దీని యొక్క వాల్యూ, దీని యొక్క లీస్ట్ కౌంట్ 0.01 సెంటీమీటర్లు, 3.38 సెంటీమీటర్లుగా వచ్చింది. బట్ ఇది దీనికన్నా ప్రిసిషన్ మోర్ వాల్యూస్ను మెజర్ చేయగలుగుతుంది. బట్ యాక్యురసీ ఉంది అంటే వాస్తవమైన వాల్యూకి ఇది దూరంగా ఉందన్నమాట. కాబట్టి యాక్యురసీ తక్కువగా ఉంది, బట్ సమ్ మోర్ ప్రిసిషన్, దీంతో పోలిస్తే మోర్ ప్రిసిషన్. ఇక మూడవది, స్క్రూ గేజ్ తీసుకున్నాం అని అనుకున్నాం. దీని యొక్క లీస్ట్ కౌంట్ ఇంత, దీని యొక్క వాల్యూ చూడండి ఇంతగా వచ్చింది అని అనుకున్నాం. ఇది ట్రూ వాల్యూకి ఎలా ఉంది? చాలా దగ్గరగా ఉంది. చూడండి, గమనించండి, ట్రూ వాల్యూకి దగ్గరగా ఉంది, యాక్యురేట్గా ఉంది. ఇది 1 డెసిమల్ వరకే మెజర్ చేస్తే ఇది 2 డెసిమల్ వరకు, ఇది 3 డెసిమల్స్ వరకు మెజర్ చేసింది. సో ఇది మోర్ ప్రిసిషన్ కలిగినటువంటి ఇన్స్ట్రుమెంట్. సో ఈ ఎగ్జాంపుల్ మనం ఏం పరీక్షలో రాయాల్సిన పని లేదు, కానీ బట్ మనకు మీనింగ్ఫుల్గా యాక్యురసీ ప్రిసిషన్ అనేది అర్థం కావడం కోసం ఈ ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగిందనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం చూద్దాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ దట్ కెన్ అక్కర్ ఇన్ మెజర్మెంట్? మెజర్ చేసే క్రమంలో ఎర్రర్స్ ఏంటి అంటే, ఇక్కడ రకరకాల ఎర్రర్స్ ఉన్నాయి. ద ఎర్రర్స్ మెజర్డ్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ యాజ్, బ్రాడ్లీ 3 రకాలుగా క్లాసిఫై చేయడం జరిగింది. అవి సిస్టమాటిక్ ఎర్రర్స్, ర్యాండమ్ ఎర్రర్స్ అండ్ లీస్ట్ కౌంట్ ఎర్రర్స్ అన్నమాట. మరియు ఈ సిస్టమాటిక్ ఎర్రర్స్ను ఫర్దర్గా మళ్ళీ క్లాసిఫై చేయడం జరిగింది. అవేంటి అని అంటే, ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అన్నమాట. కొన్నిసార్లు ఆ ఇన్స్ట్రుమెంట్లోనే తప్పుగా ఉంటుంది అనేది సిస్టమాటిక్ ఎర్రర్. నెక్స్ట్, ఇంపర్ఫెక్ట్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్ ఆర్ ప్రొసీజర్. ఉదాహరణకు టెంపరేచర్ని 4 కింద పెట్టి థర్మామీటర్తో కొలవాలనేది కరెక్ట్ ప్రొసీజర్ అయితే, చంకలో ఆంపిట్లో పెట్టి కొలవడం అనేది అది అంత ప్రాపర్ టెక్నిక్ కాదనమాట. మరియు పర్సనల్ ఎర్రర్స్, థర్మామీటర్లో రీడింగ్ తీసుకున్నాము, అక్కడ 37 డిగ్రీ సెంటిగ్రేడ్ చూపిస్తుంది. నేరుగా ఇట్లా పర్పెండికులర్గా చూడాలి, వాళ్ళు కొంత స్లాంట్గా చూసినారు, అప్పుడు అది 38 లాగా కనిపించవచ్చు. లేదు, ఈ పక్క నుంచి చూసినారు 36 లాగా, అవి పర్సనల్ ఎర్రర్స్ అన్నమాట. ఇలాంటివి సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటారు. మరి ఇక్కడ చూస్తే ఇంకా మిగిలిన 2 రకాల్లో ర్యాండమ్ ఎర్రర్స్ అంటే, ఇవి మనం ఊహించలేని విధంగా, ఉదాహరణకు ఉన్నట్టుండి ఒక ఎలక్ట్రిసిటీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, ఉన్నట్టుండి వోల్టేజ్ పెరగడము తగ్గడము, లేదా టెంపరేచరు ఆ రోజు ఎక్కువగా ఉండడము, హ్యూమిడిటీ ఎక్కువగా ఉండడము, ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. మన ప్రమేయం లేని వాటి వల్ల జరిగే ఎర్రర్స్ ర్యాండమ్ ఎర్రర్స్ అంటారు. లీస్ట్ కౌంట్ తక్కువగా ఉండడం వల్ల మోర్ ప్రిసైడ్గా లెక్కాచారం వేయలేకపోతే అది లీస్ట్ కౌంట్ ఎర్రర్గా మనం కన్సిడర్ చేస్తామన్నమాట. ఈ విధంగా ఎర్రర్స్ 3 టైప్స్. సిస్టమాటిక్ ఎర్రర్స్ని అయితే మళ్ళీ క్లాసిఫై చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం.
హౌ కెన్ సిస్టమేటిక్ ఎర్రర్స్ కెన్ బి మినిమైజ్డ్ ఆర్ ఎలిమినేటెడ్? సిస్టమేటిక్ ఎర్రర్స్ను మనం ఎలా మినిమైజ్ చేయాలి లేదా అసలు లేకుండా చేయాలి అని అంటే ఇంప్రూవింగ్ ద ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం కదా, చంకలో పెట్టకూడదు, 4 కింద పెట్టాలి థర్మామీటర్ అని అనుకుంటే అలా ప్రాపర్ ప్రొసీజర్ని వాళ్ళు ఫాలో కావాలన్నమాట. నెక్స్ట్, సెలెక్ట్ ద బెటర్ ఇన్స్ట్రుమెంట్. ఒక తీగ మందం కొలవాలి, స్కేల్తో అంత ప్రాపర్గా కొలవలేం. అదే స్క్రూ గేజ్తో అయితే మోర్ యాక్యురేట్, మోర్ ప్రిసైజ్డ్గా కొలవచ్చు అనమాట. ఏ దానితో ఇన్స్ట్రుమెంట్ని మనం పిక్ చేసుకోవాలా అనేది అనమాట. నెక్స్ట్, రిమూవింగ్ ద పర్సనల్ బయాస్. ఎర్రర్ మనం రీడింగ్ తీసేటప్పుడు పారలాక్స్ దోషం లేకుండా తీసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మనము మినిమైజ్ చేయడానికి సిస్టమేటిక్ ఎర్రర్స్ను మినిమైజ్ చేసే మార్గాలన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. డిస్టింగ్విష్ బిట్వీన్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్. ఫండమెంటల్ యూనిట్స్కి మరియు డిరైవ్డ్ యూనిట్స్కి మధ్య భేదాలు. ఇక్కడ ఫండమెంటల్స్, ఈ డిరైవ్డ్ అనేవి పక్కన రాస్తే మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ దృష్ట్యా ఇట్లా నిలువుగా చూపడం జరుగుతుంది. ఓకే, ఎనీవే ఇక్కడ చూస్తే ఫండమెంటల్ యూనిట్స్ అంటే ద యూనిట్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ యూనిట్స్. ద యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ యొక్క యూనిట్లనే ఫండమెంటల్ యూనిట్స్ అని అంటారు. మరి ఎగ్జాంపుల్స్ కానీ మనం పరిశీలన చేస్తే ఏవి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే, లెంత్ అనేది ఒక ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఇది దేని మీద డిపెండ్ కాదనమాట. ఫర్దర్గా దేని మీద డిపెండ్ కాని ఫిజికల్ క్వాంటిటీస్ని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. లెంత్, దీని యొక్క యూనిట్ మీటర్. నెక్స్ట్ ఫండమెంటల్ క్వాంటిటీ ఇంకొకటి మాస్, దీనికి కిలోగ్రామ్. నెక్స్ట్ టైం, సెకండ్ అనమాట యూనిట్స్. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీకి ఉండేటువంటి యూనిట్స్నే ఫండమెంటల్ యూనిట్స్ అంటారు. ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ఫర్దర్గా వేటి మీద డిపెండ్ కావు. మరి డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేటి, డిరైవ్డ్ యూనిట్స్ అనేటి డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించినటి. ఇవి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ మీద డిపెండ్ అవుతాయి. ఓకే, ఇక్కడ చూద్దాం. ద యూనిట్స్ ఆఫ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ డిరైవ్డ్ యూనిట్స్ అనమాట. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్కి సంబంధించిన యూనిట్లనే డిరైవ్డ్ యూనిట్స్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ గమనిస్తే వెలాసిటీ, దీని యొక్క యూనిట్ మీటర్ బై సెకండ్. మీటర్ అనేది ఒక ఫండమెంటల్ లెంత్కి సంబంధించింది, సెకండ్ అనేది ఒక ఫండమెంటల్. ఇలా ఫండమెంటల్కి సంబంధించినటువంటి కాంబినేషన్తో వస్తాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ యాక్సలరేషన్ మీటర్ బై సెకండ్ స్క్వేర్, ఫోర్స్కు న్యూటన్. ఇవన్నీ కూడా డిరైవ్డ్ యూనిట్స్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. వై డూ వీ హ్యావ్ డిఫరెంట్ యూనిట్స్ ఫర్ ద సేమ్ ఫిజికల్ క్వాంటిటీ? ఒకే ఫిజికల్ క్వాంటిటీకి మనం ఎందుకని డిఫరెంట్ యూనిట్స్ని తీసుకుంటాము అనేటువంటి ప్రశ్న. రీజన్ వచ్చి బాడీస్ డిఫర్ ఆర్డర్ ఇన్ ద మ్యాగ్నిట్యూడ్ రెస్పెక్టివ్ ద సేమ్ ఫిజికల్ క్వాంటిటీ. చూడండి, వాటి యొక్క ఆర్డర్ అనేది మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం గమనిస్తే మనకు క్లీన్గా అర్థమవుతుంది. మనం తీసుకున్నటువంటి ఫిజికల్ క్వాంటిటీ లెంత్, అన్నీ లెంతే, కాకపోతే వాటిని మెజర్ చేసే స్కేల్ అనేది, ఆర్డర్ అనేది మారిపోతుంది. ఇంటర్ అటామిక్, రెండు ఆటమ్స్ మధ్య ఉన్నటువంటి దూరాన్ని మెజర్ చేసేటప్పుడు మనం ఏమి యూజ్ చేస్తామంటే ఆంగ్స్ట్రామ్ యూనిట్ని యూజ్ చేస్తాం. ఆంగ్స్ట్రామ్ యూనిట్ అంటే 10⁻⁻10 మీటర్స్ అనమాట. అదే ఇంటర్ సిటీ, రెండు సిటీస్ మధ్య దూరాన్ని మెజర్ చేయాలంటే కిలోమీటర్స్ మనకు యూజ్ఫుల్ అవుతుంది. అదే ఇంటర్ స్టెల్లార్, నక్షత్రాల మధ్య దూరాన్ని మనం కొలవాలి అనుకుంటే లైట్ ఇయర్స్ అనేవి మనకు హెల్ప్ అవుతాయి. ఈ ఆంగ్స్ట్రామ్ యూనిట్ కానీ, కిలోమీటర్ కానీ, లైట్ ఇయర్ కానీ అన్నీ కూడా లెంత్ను మెజర్ చేసేవే. బట్ వాటి యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనేది పెద్దదిగా ఉంటుందన్నమాట. రెండు సిటీస్ మధ్య మనకు స్కేల్ ఇచ్చి మెజర్ చేయమంటే బాగుండదు. కాబట్టి కిలోమీటర్లలో మనకు మీనింగ్ఫుల్గా ఈజీగా మెజర్ చేయొచ్చు. అలా వాటి యొక్క స్కేలును బట్టి మనం సూటబుల్ యూనిట్ని తీసుకుంటాం. కాబట్టి సేమ్ ఫిజికల్ క్వాంటిటీకే డిఫరెంట్ యూనిట్స్ అవసరం అవుతాయి అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. డిఫైన్ అటామిక్ మాస్ యూనిట్. అటామిక్ మాస్ యూనిట్ అంటే ఏంది? ఎక్స్ప్రెస్ ఇట్స్ వాల్యూస్ ఇన్ కేజీ. దాని యొక్క వాల్యూను కేజీలో చెప్పమంటున్నారు. అటామిక్ మాస్ యూనిట్ షార్ట్కట్లో AMU, దీన్నే యూనిఫైడ్ మాస్ అని కూడా అంటారు. దీన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తామంటే 1/12th మాస్ ఆఫ్ కార్బన్ 12 ఐసోటోప్. కార్బన్ 12 ఐసోటోప్లో 12వ వంతు భాగాన్నే మనం ఏమంటామంటే
ఏఎంయు లేదా అటామిక్ మాస్ యూనిట్ లేదా యూనిఫైడ్ మాస్ అని అంటాం. దీని యొక్క వాల్యూ కేజీస్లో చెప్పాలంటే 1.66 × 10⁻⁻27 కేజీని యూనిఫైడ్ మాస్ లేదా ఏఎంయు అని అంటాం అనమాట. మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. వాట్ ఆర్ ద సిగ్నిఫికెంట్ ఫిగర్స్? సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏంది? వాట్ డూ దే రిప్రజెంట్ వెన్ రిప్రజెంటింగ్ ద రిజల్ట్ ఆఫ్ మెజర్మెంట్ అనమాట. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనం రిప్రజెంట్ చేస్తాము అనేది మనం ఇక్కడ చూద్దాము. ఓకే, ఇక్కడ ఆన్సర్ని ఒకసారి గమనించండి. ద రిలయబుల్ డిజిట్స్ ప్లస్ ఫస్ట్ అన్సర్టనిటీ డిజిట్ నౌన్ యాజ్ ఏ సిగ్నిఫికెంట్ ఫిగర్ అనమాట. ఉదాహరణకు ఏదైనా కొలత కొలచాలనుకున్నాం, దాని యాక్యురేట్ కొలత 1.734 యాక్చువల్ కొలత అని అనుకున్నాం. ఒక 3% కొలవమన్నాం, 1.732, 1.736 ఇలా ఉన్నాయి మనకు. చూడండి, ఫస్ట్ 3 వాల్యూస్ రిలయబుల్ అనమాట, లాస్ట్ది కొంత అన్సర్టనిటీ ఉంది, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కొలుస్తున్నారు. సో ఇవి రిలయబుల్ వాల్యూస్, ఇది అన్సర్టనిటీ వాల్యూ అనమాట. ఇలా వాటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే సిగ్నిఫికెంట్ ఫిగర్ అని అంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ గమనిస్తే మనకే అర్థమవుతుంది ఆ రూల్స్. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇండికేట్ ద ప్రిసిషన్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ ఏ మెజర్మెంట్ అనమాట. ఆ మెజర్మెంట్లోని ప్రిసిషన్ని తెలియజేస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టేట్ ద నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఇచ్చిన వాటికి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ను మనం చెప్పమని అంటున్నారు. దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ నాన్ డెసిమల్ ఫిగర్స్, అంటే పాయింట్ లేనాటి, పాయింట్ ఉంది అంటే డెసిమల్, పాయింట్ లేనాటి నాన్ డెసిమల్. ఇలా పాయింట్ లేని వాటికి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ను మనము ఎలా లెక్కిస్తాము అని అంటే, ఎడ్జ్లో ఉండే జీరోస్ ఉంటే వాటిని మనం కౌంట్ చేయమన్నమాట. 2 నెంబర్ల మధ్య జీరోస్ ఉంటే కౌంట్ చేస్తాం, కానీ ఒక టెయిల్ భాగంలో ఎడ్జ్లో జీరోస్ ఉంటే వాటిని సిగ్నిఫికెంట్ ఫిగర్గా మనం తీసుకోం. సో కాబట్టి దీనికి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అంటే 2. ఇక్కడ జీరోస్ ఉన్నాయి, బట్ 2 నెంబర్స్ మధ్యలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కౌంట్ చేసుకుంటాం. ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 4 అనమాట. 2 నాన్ జీరో నెంబర్ల మధ్య ఉంటే కౌంట్ చేయాలి, బట్ నాన్ జీరో నెంబర్ల మధ్యలో లేకుండా ఓన్లీ జీరోస్ ఎడ్జ్లో ఉంటే వాటిని కౌంట్ చేయకూడదు. ఇక్కడ దాని ప్రకారం గెస్ చేయండి దీని యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని. ఇక్కడ నాన్ జీరోల మధ్యలో లేవు జీరోస్, కాబట్టి వీటిని మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి 1 సిగ్నిఫికెంట్ ఫిగర్. బట్ ఇక్కడ మాత్రం 2 జీరోలు ఉన్నాయి, బట్ నాన్ జీరోస్ మధ్యలో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా కౌంట్ చేసుకోవాలా, 4 అనమాట. ఇక్కడ చూడండి, ఈ 0 2 నాన్ జీరోల మధ్యలో ఉంది, ఇది లేదనమాట, కాబట్టి దీన్ని కౌంట్ చేసుకోకూడదు. 1 2 3 4 5 అనమాట, 5 ఉన్నాయి. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 5. ఓకే, ఈ విధంగా నాన్ డెసిమల్ ఫిగర్స్ను మనం ఈ విధంగా రూల్స్ ప్రకారం చెప్పుకుంటాము. ఇప్పుడు డెసిమల్ ఉన్న వాటిని మనం కన్సిడర్ చేద్దాం. డెసిమల్ ఉంటే ఏం చేస్తే ఫస్ట్ నాన్ జీరో తర్వాత ఉన్నటువంటి అన్ని జీరోస్ను కౌంట్ చేస్తాం. ఫస్ట్ నాన్ జీరో, ఇక్కడ 0 ఉంది కదా, దీన్ని కౌంట్ చేయడం, ఇది నాన్ జీరో. దీని తర్వాత ఇంకా ఎన్ని జీరోస్ ఉన్నా మనం కౌంటబుల్, అది ఎడ్జ్లో ఉండొచ్చు, నాన్ జీరో నెంబర్స్ మధ్యలో ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. కాబట్టి దీనికి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అని అంటే, ఇది నాన్ జీరో కాబట్టి దీని తర్వాత ఉన్న జీరోను కూడా కౌంట్ చేయాలి, 2 అనమాట సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇక్కడ నాన్ జీరో తర్వాత ఉన్నవి కేవలం 1 మాత్రమే, ఇవన్నీ ముందు జీరోలు ఉన్నాయి, కాబట్టి ఇది కౌంట్ కాదు, కాబట్టి 1 సిగ్నిఫికెంట్ ఫిగర్. ఇక్కడ ఫస్ట్లోనే నాన్ జీరో ఉంది కాబట్టి ఇంక ఈ తర్వాత ఉన్నటన్నీ కూడా కౌంటబులే, కాబట్టి 1 2 3 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇక్కడ ఫస్ట్ 2 జీరోస్ కాబట్టి నాన్ జీరో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. అదే ఇక్కడ ఈ 2 జీరోస్, ఇక్కడ నాన్ జీరో స్టార్ట్ అవుతుంది, 1 2 3 4 అనమాట. ఇక్కడ గమనించండి, ఫస్ట్లోనే నాన్ జీరో ఉంది కాబట్టి తర్వాత కూడా కౌంట్ చేయాలి, 2 అనమాట. ఓకే, ఈ విధంగా మనము రాయొచ్చు. మీకు ఒక స్మాల్ హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది, గమనించండి. ఇక్కడ నెక్స్ట్ది గమనిస్తే, ఈ విధంగా పవర్లలో ఉంటే 10 పవర్ ఎంతన్నా ఉన్నాయి, అది ప్లస్లో ఉన్నాయి మైనస్లో ఉన్నాయి, అది మనకు అనవసరం. ముందున్న రూల్స్ ప్రకారం మనం ఫాలో అవుతాం. ఇక్కడ డెసిమల్లో ఉంది కాబట్టి ఫస్ట్ నాన్ జీరో కానించి అన్నీ కౌంటబులే, కాబట్టి 3 అనమాట. 10 పవర్ -20 +6 అలా ఏమున్నా ఆ నెంబర్ని మనం కన్సిడర్ చేయాల్సిన పని లేదు. సో నెక్స్ట్ ఇక్కడ ఒక 5 హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. వీటి యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. గమనించండి, పైన రూల్స్ అర్థమైతే ఇవన్నీ కూడా ఈజీగా చేసేయచ్చు. ఐ హోప్ మీరు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి నెక్స్ట్ ప్రశ్నను చూద్దాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద
డైమెన్షనల్ అనాలిసిస్ అంటే ఏంటి అని అంటే, డైమెన్షనల్ అనాలిసిస్ ఈజ్ ఏ టూల్. ఇది ఒక టూల్ అనమాట, విచ్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద డైమెన్షనల్ కన్సిస్టెన్సీ ఆఫ్ ఈక్వేషన్. ఒక ఈక్వేషన్లో లెఫ్ట్ సైడ్ డైమెన్షన్స్ రైట్ సైడ్ డైమెన్షన్స్ సమానం ఉంటే మనం ఆ ఈక్వేషను ఖచ్చితంగా సరైందని చెప్పలేకుండా తప్పు కాదని వరకు డిసైడ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొక ఉపయోగం ఏంటంటే, డిరైవ్ ద రిలేషన్ అమాంగ్ ద ఫిజికల్ క్వాంటిటీ. ఈ రెండింటి మధ్య, ఉదాహరణకు టైంకు, లెంత్కు, యాక్సలరేషన్కి మధ్య ఎస్టాబ్లిష్ చేయమంటే అలాంటి ఒక రిలేషన్ని ఒక కాన్స్టెంట్ నుంచి ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ గమనిస్తే మీకు ఫస్ట్ ది డైమెన్షనల్ కన్సిస్టెన్సీ కోసం ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఎస్ అనేది ఒక లెంత్ అనమాట. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద లెంత్. సో ఇది లెంత్, యూతలిటీ కూడా లెంత్లే అయి ఉంటే ఇది ఈక్వేషన్ కొంతవరకు కరెక్ట్, యాక్యురేట్గా కరెక్ట్ కాకుండా ఇది తప్పు కాదు అనే వరకు మనం డిసైడ్ చేయొచ్చు అనమాట. సో యూ అనేది ఇనిషియల్ వెలాసిటీకి లెంత్ బై టైం కదా, కాబట్టి లెంత్ టైం పవర్ -1 అనమాట, ఇంటూ టైం. సో ఇది కింద ఉంటుంది, పైకి వస్తే +t. ఓకే, -t ప్లస్ టీ క్యాన్సల్. సో ఇది అంతా కూడా లెంత్ అని రిప్రజెంట్ చేస్తుంది. హాఫ్ టీ స్క్వేర్ కాన్స్టెంట్ని మనం పట్టించుకోము డైమెన్షన్స్లో. యాక్సలరేషన్ అంటే లెంత్ బై టైం స్క్వేర్, కాబట్టి టైం స్క్వేర్ పైకి వస్తే -2 అవుతుంది, ఇంటూ టీ స్క్వేర్, టీ పవర్ -2 టీ పవర్ +2. సో ఇది కూడా లెంత్, ఇది లెంత్. సో ఈ ఈక్వేషను మనం 100% కరెక్ట్ అని చెప్పలేకపోవచ్చు, కానీ ఎందుకంటే కాన్స్టెంట్ను మనం కన్సిడర్ చేయడం లేదు కాబట్టి. కాకపోతే ఇదైతే తప్పు కాదు, దీన్ని దృష్టిలో ఉంచుకోవచ్చు, దీన్ని పరిగణించవచ్చు అనే వరకు చెప్పచ్చు. బట్ డైమెన్షన్స్ రాంగ్ అయిపోయినాయి, ఇప్పుడు లెంత్ది వచ్చింది, యువతలది లెంత్ది కాకుండా ఏ టైము ఇన్వాల్వ్ అయింది అని అనుకుంటే ఖచ్చితంగా ఈక్వేషన్ తప్పనే చెప్పేయచ్చు. సో ఆ విధంగా మనము ఆ కన్సిస్టెన్సీని మెజర్ చేయవచ్చు. అదేవిధంగా డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య రిలేషన్ అని చెప్పినాం కదా, ఇక్కడ గమనించండి, లెంత్కు మరియు గ్రావిటేషనల్ యాక్సలరేషన్ డ్యూ టు ద గ్రావిటీకి మరియు మాస్కు మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఈక్వేషన్ ఇది. ఒకసారి పరిశీలన చేయండి. ఈ విధంగా మనము ఎస్టాబ్లిష్ చేసి వాటి మధ్య ఫైనల్లీ ఈక్వేషన్ అయితే రాబట్టచ్చు అనమాట. టీ ఈజ్ ఈక్వల్ టు కే రూట్ ఆఫ్ L/G అని. ఆ తర్వాత మనం ఈ కాన్స్టెంట్ వాల్యూను 2πగా డిసైడ్ చేయవచ్చు అన్నమాట. ఇలా ఓకే, ఒక రిలేషన్ అయితే మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఇవి మీరు రాయాల్సిన అవసరం లేదు, కానీ కేవలం ఇక్కడి వరకు ఆన్సర్ రాస్తే చాలు. ఈ కిందది మనం అర్థం చేసుకోవడానికి చెప్పుకునే మాటలు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ద స్పియర్ 1%. వాట్ ఈస్ ద ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ వాల్యూమ్? రేడియస్లో 1% ఎర్రర్ ఉంటే వాల్యూమ్లో ఎంత ఉంటుంది అనేది దీన్ని చూస్తూ మాట్లాడుకున్నాం, కీ చూస్తూ మాట్లాడుకున్నాం. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఎంత అవుతుంది అంటే 4/3 πr³ అన్నమాట. ఓకే, వాల్యూమ్ క్యాపిటల్ వీతో రిప్రజెంట్ చేస్తాం, 4/3 πr³ అన్నమాట. మరి దీన్ని డిఫరెన్షియేట్ చేసే ΔV కనుక్కుంటే ఏమవుతుంది అంటే, ΔV విత్ రెస్పెక్ట్ టు ద అంటే ఆర్తో డిఫరెన్షియేట్ చేస్తే 3πr² అవుతుంది. r³ ఏమవుతుంది, 3r² అవుతుంది, 3r² dr. ΔV/V మనకు కావాల్సింది పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ కావాలంటే, దేని పర్సెంటేజ్ ఎర్రర్ కావాలంటే దాన్ని ΔV/V × 100 చేస్తాం అనమాట. ఇక్కడ r² r³ భాగం మాత్రం క్యాన్సల్, కాబట్టి 3 Δr/r. ఇక్కడ మనం ఏం గమనించవచ్చు అయితే, దేంతో అయినా డెల్టా కనుక్కోవాలంటే దాని యొక్క పవర్ను ముందు రాస్తే చాలు అనే విధంగా మనం ఐడియా ఉంచుకుంటే బైపీసీ పిల్లలకు సహాయం అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ΔV/V × 100 ఈక్వల్ టు యువతల దిక్కు 100 తెచ్చిం చేస్తే యువతలు కూడా 100 తెచ్చిం చేయాలన్నమాట. 100 తెచ్చిం చేసినాం. మనకి క్వశ్చన్లు ఏమి ఇచ్చినారు, రేడియస్ యొక్క లో ఎర్రర్ ఎంత అంటే 1% అని ఇవ్వడం జరిగింది. సో కాబట్టి 1% అని ఇక్కడ రాస్తున్నాం. 1% దట్ ఈక్వల్ టు ఈ మొత్తం వాల్యూ ముందర 3 ఉంది కదా, 3 × 1 కాబట్టి 3% ఎర్రర్ అనమాట. వాల్యూమ్లో ఎంత పర్సెంట్ ఎర్రర్ ఉంది అని అంటే 3%. రేడియస్లో 1% ఎర్రర్ అయితే వాల్యూమ్లో ఎంత పర్సెంట్ ఎర్రర్ వస్తుంది అంటే 3%. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ద పర్సెంటేజ్ ఎర్రర్స్ ఇన్ ద మాస్ అండ్ స్పీడ్
ఆర్ 2% and 3% respectively. What is the maximum error in kinetic energy? Calculate using these quantities అనమాట. ఈ క్వాంటిటీస్ని యూజ్ చేసి, అంటే మాస్లో 2% అనే ఎర్రరు మరియు స్పీడ్లో 3% ఎర్రరు అనేటువంటి క్వాంటిటీని యూజ్ చేసి కైనెటిక్ ఎనర్జీలో ఉన్నటువంటి ఎర్రర్ను కనుక్కోమని అంటున్నారనమాట. మనం కీ చూస్తూ ఒకసారి మాట్లాడుకున్నాం. కైనెటిక్ ఎనర్జీ అంటే ఈక్వేషన్ ఏంది అని అంటే ½ mv² అనమాట. మనకి ఇక్కడ ఎర్రర్ కనుక్కోమంటున్నారు కదా. కైనెటిక్ ఎనర్జీలో ఎర్రర్, దేని ఎర్రర్ అయినా దాని యొక్క డెల్టా సంథింగ్ బై దాని యొక్క వాల్యూ అనమాట. డెల్టా కైనెటిక్ ఎనర్జీ బై కైనెటిక్ ఎనర్జీ దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా మాస్ బై మాస్ అనమాట, ప్లస్ డెల్టా వెలాసిటీ బై వెలాసిటీ అనమాట. ఇక్కడ అయితే స్క్వేర్ ఉంది కాబట్టి ముందర 2 వస్తుంది అన్నమాట. పవర్ ఎంత ఉందో అంత వస్తుంది. మనం ఇంతకుముందు కూడా గమనించాం. ఇక్కడ ఎర్రర్ యొక్క పర్సెంటేజ్ కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 100 చేస్తున్నాం అనమాట. బట్ మనకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చినారంటే మాస్ యొక్క ఎర్రర్ 2%, వాల్యూమ్ స్పీడ్ యొక్క వెలాసిటీ యొక్క ఎర్రర్ వచ్చి 3% అని ఇవ్వడం జరిగింది. సో దాని యొక్క వాల్యూను మనం సబ్స్టిట్యూట్ చేస్తే దీని యొక్క వాల్యూ 1%, 2% ప్లస్ 2 ఇంటూ దీని యొక్క ఎర్రర్ వచ్చి 3% ఇవ్వడం జరిగింది. సో 2 ఇంటూ 3, 2 ప్లస్ 2 ఇంటూ 3 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 8% ఎర్రర్ అనమాట. ఈ విధంగా మనము దీని యొక్క ఆన్సర్ కనుక్కున్నాం. ఈ చాప్టర్కి సంబంధించిన ముఖ్యమైన క్వశ్చన్స్ను మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్తో కలుసుకున్నాం. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.